ఏంటి తుక, నువ్వు నీ పంటల గురించి అసలు పట్టించుకోవా? నీ పంట పోలియో వలె పోషకాహార లోపంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలా చూడు సఖా, నేను ఎంతో కష్టపడ్డాను, కానీ పంట మెరుగుపడే సూచనే నేను చూడలేకపోయాను. నువ్వే నాకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు. ఉపాయం ఉంది కదా, ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సోలియో. అలాగా, ఇందులో అంత ప్రత్యేకత ఏముంది? నేలలో పోషకాలు సహజంగా చేరడానికి ఈ సోలియో ఎంతో సహాయపడుతుంది తెలుసా? అంతేకాదు, మట్టిలో లభించే కరగని పోషకాలు కరిగి అదనంగా ఉండే లవణాలను విచ్ఛిన్నం చేసి ఎండబెట్టి పంటలకు అందుబాటులో ఉంచుతాయి. అర్థమవుతుందా? సోలియో కారణంగా ఎలాంటి ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ తెల్లని వేరు, అలాగే మట్టికి ఉపయోగపడే పోషకాలు కూడా పెరిగి ఎంతో సహాయపడతాయి. దీంతో పాటు నేల సారం కూడా పెరిగిపోతుంది, అలాగే క్షార పరిమాణం కూడా తగ్గిపోతుంది, ఇంకా గాలి నీరు అందుతూనే ఉంటాయి. సోలియో నీటితో కణాల కలయిక తర్వాత వేలాది కణాలు ఏర్పడతాయి మరియు వేగంగా మూల ప్రాంతాలకు కూడా చేరుకుంటాయి. చొచ్చుకుపోవడం వల్ల నేల సారాన్ని పెంచుతుంది. అద్భుతం! కానీ దాన్ని ఎలా ఉపయోగించాలి? సోలియో 100% నీళ్లలో కరిగిపోతుంది, కాబట్టి దీనిని 500 గ్రాముల నుండి 1 కిలోగ్రాం వరకు అన్ని పంటలలో ఎకరానికి 200 లీటర్ల నీటి చొప్పున బిందు సేద్యం ద్వారా అందించవచ్చు. ఇంకా చెప్తాను విను. పండ్ల పంటలు మరియు వాణిజ్య పంటలకు ఎకరానికి 500 గ్రాముల నుండి 1 కిలో చొప్పున సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు లేదా మట్టితో కూడా కలపవచ్చు. ఇది కాకుండా కూరగాయల పంటలు మరియు కాలానుగుణ పంటల కోసం 250 గ్రాముల నుండి 500 గ్రాముల వరకు ఇవ్వవచ్చు. కూరగాయల పంటలు మరియు కాలానుగుణ పంటల కోసం విత్తిన తర్వాత 15 నుండి 30 రోజుల వరకు మట్టి ద్వారా దీనిని ఇవ్వాలి. అలాగే పండ్ల తోటల కోసం వసంత ఋతువు మరియు ఫలదీకరణ కాలంలో దీనిని ఇవ్వాలి. ఒకే ఒక్కసారి దీన్ని ఇవ్వడం ద్వారా పంటల్లో పోలియోను సోలియోతో తొలగించవచ్చు. అరే అద్భుతం! ఈ రోజే వెళ్ళి నేను వెంటనే సోలియోను తీసుకుని వస్తాను.